తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజుల బకాయిలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఇంతవరకు నేటికి ₹1 కూడా విడుదల చేయలేదు. మన 200 కోట్లు విడుదల చేస్తున్నా చెప్పి ఆ విడుదల చేసి ఏదో మమ్మల్ని అందరినీ ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మా పేద విద్యార్థులు ఎట్లా చదువుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కనుక ఈ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని సంఘాలను ఏకం చేసుకొని అన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు నువ్వు ఏం చదువుకున్నావు అని చెప్పి నీ కాడ విద్యాశాఖ పెట్టుకున్నావు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. అసలు నువ్వు ఏం చదువుకున్నావు, నీ కాడ ఎట్లా విద్యాశాఖ ఉంటుంది, నువ్వు ఎట్టో విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుంటావు, అసలు విద్యాశాఖ మీద నీకు ఎంత అవగాహన ఉంది, నువ్వు ఎట్టో నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకుంటావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యాశాఖ నీ దగ్గర ఉంది కనుక నిన్నే అడుగుతున్నాం. మరి మా బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎటుపోయినాయి, విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి, మా పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకొని అభివృద్ధిలో పాటలో ముందు ఉండాలి, మేము ఎట్లా కొలువులు కొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి మా పేద విద్యార్థులు చదువుకోవద్దా, అగ్ర కులాలు ఉన్నతమైన విద్యార్థులు ఉన్నతంగా డబ్బులు ఉండాలి చదువుకోవాలా, మరి మేము చదువుకోవద్దా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు బీటెక్ లో ఉన్న పేద విద్యార్థులు అందరూ బీటెక్ కాలేజీలు మొత్తం మూసుకున్నారు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంది, అక్కడ ఫీజులు కట్టుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది. ఇలా కాలేజీలు మూసినట్టే సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది. మరి ఉన్నోళ్ళేమో ప్రైవేట్ గా ఇంట్లో కూర్చోబెట్టుకొని చదువు చెప్పుకుంటారు. మరి మా పేద విద్యార్థులు మనం పెట్టుకునే పరిస్థితులు లేకనే మేము సీట్ వచ్చిన దానికో కొరకు చదువుకున్న పరిస్థితి మరి మా పేద విద్యార్థులు ఎట్టుకోవాలి. తక్షణంగా చెప్తున్నా, ఈ 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం.